ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ శ్వేతపత్రాల లోలి స్టార్ట్ అయింది. ఈ శ్వేతపత్రాలు అనేది సరే అప్పుడెప్పుడో బ్రిటన్లో వాడిరంట, కానీ ఇప్పుడు ఎవరిని ఫాలో అవుతున్నారో అర్థమైతే లేదు. చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి గారు ఫాలో అవుతుంటారు, రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతుంటారు. కొందరు ఏం రాసిందంటే పేపర్లలో, కొద్దిగా ఆన్లైన్ వెబ్సైట్లో రేవంత్ రెడ్డి గారిని ఫాలో అవుతున్న చంద్రబాబు గారు అసెంబ్లీలో శ్వేతపత్రాలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. జగన్ పరిపాలనలో జరిగిన అవినీతి, జగన్ పరిపాలనలో జరిగిన అక్రమాలు, జగన్ పరిపాలనలో జరిగిన అది ఇది, ఆ డిపార్ట్మెంటు ఈ డిపార్ట్మెంట్లు, ఫైనాన్షియల్ డిపార్ట్మెంటు, అప్పులు, ఆస్తులు పెట్టారు, అప్పులే, ఇవన్నీ వైట్ పేపర్ శ్వేతపత్రం పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారు సిద్ధమవుతున్నట్టుగా, అది రేవంత్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నట్టుగా పెట్టిండ్రు. నిజానికి రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు ఫాలో అవుతలేరు, చంద్రబాబు గారినే రేవంత్ రెడ్డి గారు ఫాలో అయినారు. ఎందుకంటే 2014లో కొత్తగా రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అసెంబ్లీలో శ్వేతపత్రం పెట్టిండ్రు. వాళ్ళు ఎన్ని శ్వేతపత్రాలు అంటే చాలా శ్వేతపత్రాలు, డిపార్ట్మెంట్కు శ్వేతపత్రం పెట్టిండ్రు. ఏం పెట్టిండ్రు అప్పుడు, ఏం చెప్పిన వాళ్ళంటే రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా నష్టపోయింది, రాష్ట్ర విభజన జరగడం ద్వారా నీళ్లను ఎట్లా లాస్ అవుతుంది, తెలంగాణ ఎట్లా దోసుకుంటుంది, లేకపోతే రాష్ట్ర విభజన జరగడంతో ఫైనాన్షియల్గా ఏపీకి ఎలాంటి కష్టాలు రాబోతున్నాయి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంది, ఇక్కడ నుంచి పోయిన తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నా అసెంబ్లీలో చాలా ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్కు ఒక్కొక్క ఎట్లా నష్టం జరుగుతుంది, రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి, తెలంగాణ విడిపోయింది కాబట్టి, యాక్చువల్గా నష్టం వచ్చిందనే మనం తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణ మొత్తం మునిగిపోతుందనే మనం తెలంగాణ తెచ్చుకున్నాం. విడిపోయిన తర్వాత మేము ఎట్లా మునిగిపోయినామని అప్పుడు చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందర శ్వేతపత్రాల పేరుతో నడిపించారు. దాదాపు ఆయన మొత్తం 5 సంవత్సరాల కాలంలో స్టార్టింగ్లో కొన్ని, తర్వాత ఎండింగ్లో 2018 అంటే 19 ఎలక్షన్స్ ముందు కొన్ని శ్వేతపత్రాలు పెట్టిండ్రు. అవి అభివృద్ధి పత్రాలు అనమాట. ఈయన ఆయనలో జరిగిన అభివృద్ధి 14 అప్పుడు అట్లా ఉండే, 18 అప్పుడు ఇట్లా అయింది అని మొత్తం ఇట్లా ఒక 25-30 శ్వేతపత్రాలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. తర్వాత మళ్ళీ మనకు 5 ఇయర్స్ శ్వేతపత్రాలు కనవాలి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అప్పులేంది, చంద్రబాబు నాయుడు గారు స్కీములేంది, ఆయన డిపార్ట్మెంట్లో చేసిన అక్రమాలు ఏంది, అవినీతి ఏంది, పవర్ ఏంది, అదేంది, పైసలు ఏంది, ఏంది లేదు, శ్వేతపత్రాలు లేదు. జగన్ వచ్చిన తర్వాత ఆయన ఏం చేయాలో చెప్పుకున్నాడు అసెంబ్లీలో. అదేంతో మనమంతా చూసినాం, ఆ సీన్ని అంతా చూసినాం. ఏపీ రాజకీయాలతో డిఫరెంట్ ఉంటాయి, మన తెలంగాణ రాజకీయాలతో పోల్చలేం. అట్లా చంద్రబాబు నాయుడు గారు మన తెలుగు రాష్ట్రాల్లో శ్వేతపత్రాలు అనేది ప్రవేశపెట్టారు. సరే, అంతకుముందు ఎవరెవరు ఎప్పుడో ఎక్కడో పెట్టింటారు, కానీ మనకు ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చెప్తున్నాను నేను. తర్వాత రేవంత్ రెడ్డి గారు మనం చూసినాం, మొన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత అసెంబ్లీ ఓన్లీ శ్వేతపత్రాలకే పరిమితం అయిపోయింది. ఇరిగేషన్ శ్వేతపత్రం, మిషన్ కాకతీయ శ్వేతపత్రం, పవర్ శ్వేతపత్రం, ఫైనాన్స్ శ్వేతపత్రం, మళ్ళీ ఏదో శ్వేతపత్రం పెడతారంట. మళ్ళీ రేపు అసెంబ్లీ ఉంది కదా, ఇంకా అసెంబ్లీ అంటే శ్వేతపత్రాలే, రేపు అసెంబ్లీలో మళ్ళీ ఏదో శ్వేతపత్రం తీసుకొస్తారంట. అందుకే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి గారు ఫాలో అయినారు తప్ప రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు ఫాలో కావాలి. సీనియర్ చంద్రబాబు. ఎందుకు నేను ఈ సబ్జెక్ట్ తీసుకొని చెప్పాల్సి వస్తుంది అంటే, ఇక్కడ ఎవరు దోషులేం కాదు, ఎవరెవరు తప్పేం కాదు. శ్వేతపత్రాలు పెడుతున్నారు. శ్వేతపత్రాలు అనేది అక్కడ ఆయన, ఇక్కడ ఈయన ఇద్దరు పెట్టిన విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నా. శ్వేతపత్రాల ద్వారా మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనేది అదొక సబ్జెక్టు. శ్వేతపత్రాల ద్వారా రాష్ట్రం ఎంత అప్పుల పాలైంది అనేది చెప్పగలిగినరు. దాని ద్వారా బీఆర్ఎస్ ఎంత ఆస్తులు సమకూర్చినారో చెప్పగలిగింది. మిషన్ కాకతీయ ద్వారా ఎంత అప్పు అయిందో చెప్పగలిగింది. మిషన్ కాకతీయ ద్వారా ఎన్నిలకు నిలిచిందో బీఆర్ఎస్ మళ్ళీ చెప్పుకునే అవకాశం దొరికింది. ఇట్లా ప్రభుత్వాలను టార్గెట్ చేసి ప్రతిపక్ష అప్పటిదాకా ప్రభుత్వం ఉండి ఓడిపోతారు కదా, వాళ్ళు టార్గెట్గా ఈ శ్వేతపత్రాలు పెడుతున్నారు. అది కూడా అందరు పెడతలేరు. మరి జగన్ పెట్టలేదు కదా, 2014 తర్వాత కేసీఆర్ శ్వేతపత్రాలు పెట్టలే కదా, రాష్ట్ర విభజన తర్వాత. అసలు శ్వేతపత్రాలు మన తెలంగాణ పెట్టాలి, చంద్రబాబు నాయుడు పెట్టుకున్నాడు అప్పుడు 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత. తెలంగాణ పెట్టాలి శ్వేతపత్రాలు. ఇన్ని సంవత్సరాలలో ఇంత ఉమ్మడి రాష్ట్రంలో, ఇంత చరిత్రలో తెలంగాణ ఏ నష్టపోయింది అనేది యాక్చువల్గా శ్వేతపత్రం పెట్టాలి, కానీ పెట్టలేదు. ఎందుకంటే ఆల్రెడీ జనాలే అనుభవించినారు కాబట్టి ఇంకా శ్వేతపత్రం అవసరం లేదనుకున్నారేమో బహుశా ఆయన. ఇప్పుడు మాత్రం శ్వేతపత్రాల అడవిడి బాగా నడుస్తుంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు శ్వేతపత్రాల మీదే వ్యవహారం నడిపించాలనుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.